అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఎమ్మెల్యేలు ఒక నందిగాం సురేష్ కానీ మిగతా వాళ్ళు ఎమ్మెల్యేలు మొత్తం కూడా ఆయన బాధితులే కదా, ఆయన పరిపాలన ఉన్న వాళ్ళే కదా 5 సంవత్సరాలు. మరి జగన్ గారు ఉన్నారన్న ఆవేశంతో చాలా వరకు రెచ్చిపోయారు. ఇతరులను మాత్రం మాటలతో చాలా బాధ పెట్టారు. ఇప్పుడు అనుభవిస్తుంటే మాత్రం ఆయనకి ఏమి తెలియనట్టుగా ఒక శ్రద్ధ పోసలా నీతులు చెప్తున్నాడు. అది ఎలా మంచిది ఒకసారి ఆలోచించండి. గత ప్రభుత్వంలో ఇవన్నీ చేయకుండా బాగాగైనా చేసి బాగాగైనా మాటలు మాట్లాడి మరి గత ప్రభుత్వం మీరు ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం వాళ్ళని ఇలా చేయకుండా ఉంటే చాలా బాగుండేది. మీరేమిప్పుడు ఒక శ్రద్ధ పూసల్లా నీతులు మాట్లాడుతుంటే చాలా బాగాలేదు రాష్ట్ర ప్రజలకి. మరి మీరు ఎప్పుడు మారుతారో ఏమో తెలియని పరిస్థితి. వాళ్ళు జగన్ గారు ఎప్పుడు మారుతాడో ఏమో తెలియని పరిస్థితి. ఇక ఆయన జీవితం అంతా ఒక అబద్ధాలతోనే బ్రతుకుతాడు ఏమో తెలుసుకోండి. ఆయన మనిషిలా ఒక మగ పురుషునిలా బ్రతకడం నేర్చుకుంటే చాలా బాగుంటుంది. నీతులు మాత్రం చెప్తూనే ఉంటాడు కానీ చెప్పిన ఒక దెయ్యాలు వేదాలు వరలిస్తూనే ఉంటాయి. గత ప్రభుత్వంలో ఏ విధంగా చేశారు, ఎలా చేశారు ఒక్కసారి ఆలోచించుకొని మాట్లాడమని చెప్పండి. అలా ఎప్పటికీ మాట్లాడు. ఏది ఏమైనా ప్రెస్ మీట్ పెట్టుకోవటం, అబద్ధాలు మాట్లాడటం మాత్రం బాగా నేర్చుకున్నారు. ఆ అబద్ధాలతోనే 5 సంవత్సరాలు పరిపాలన చేశాడు, అధికారంలోకి వచ్చాడు, ఒకే ఒక్క ఛాన్స్ అని ఇచ్చాడు. ఇక లేదు. ఒక్కసారి తెలుసుకోండి. మరి ఆయన ఎప్పుడు మారుతాడో, ఏ విధంగా మారుతాడో అని ఆలోచించుకోండి. గత ప్రభుత్వంలో వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అలా చేయకుంటే చాలా వరకు బాగుండేది కదా. ఇప్పుడు అలా చేయబట్టి ఇలా అయిపోయింది. మరి వాళ్ళకి బెయిల్ రావటం లేదంటే గత ప్రభుత్వం వాళ్ళకు ఏ విధంగా చేశారు, ఎలా చేశారు మీరు చెప్పండి. బోరుగడ్డ అనిల్ కూడా మళ్ళీ 15 రోజులు రిమాండ్లో పెట్టారు, రిమాండ్ పొడిగించారు. ఇలా చాలామంది కూడా నీతులు చెప్తారే కానీ గత ప్రభుత్వంలో చేసిన అరాచకాలన్నీ మర్చిపోతారు. వాళ్ళు మర్చిపోయిన రాష్ట్ర ప్రజలు మర్చిపోతారా? ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మర్చిపోతారా? ఎలా మర్చిపోతారు? కొంతమందికి ఇప్పుడు తిన్నది కాసేపు గుర్తుండదంట. అలా ఉంటుంది, అలా అయిపోతుంది జనాల పరిస్థితి. మీకు 5% మంది నమ్మినా కానీ 75% మంది మాత్రం నమ్మరు. ఒక పావు భాగమే మిమ్మల్ని నమ్మేది. 5 సంవత్సరాల అధికారం చూశారు కాబట్టి ఇక నమ్మాలంటే నమ్మలేరు. ఊరకెటువంటి అబద్ధాల మాటలు, పనికిమాలిన మాటలు మాట్లాడకుండా జనాలు నమ్మించాలంటే నమ్మించలేరు. మీరు మారండి, నిజాయితీగా మాట్లాడండి, అబద్ధాలు మాత్రం కట్టి పక్కన పడేసేయండి. ఒక మగ పురుషునిలా బ్రతకడం నేర్చుకుంటే జనాలు కూడా చాలా వరకు మెచ్చుకుంటారు, నమ్ముతారు. మీ అబద్ధాలన్నీ 5 సంవత్సరాలు చూశారు కాబట్టి ఎవరు నమ్మటం లేదు, నమ్మటానికి ఆస్కారం లేదు ఆయన మాటలన్నీ అని తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషి ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.